అయితే మనం ఎన్నో విషయాలు ప్రార్థించడం విషయంలో ఎన్నో విషయాలు ప్రభు మనకు ప్రతి వారం నేర్చుకుంటున్నాం. ప్రతి శుక్రవారం మెయిన్ ఇంపార్టెంట్ ప్రార్థన ఎంత విలువైందో నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రతి శుక్రవారం దేవుని మందిరంలో ప్రార్థన కొరకు ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, ఉపవాసం ఉండి మన సమయాన్ని పాడు చేసుకోక ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనిషి జీవితంలో చాలా అవసరం. అవసరం అంటారా కాదా? ప్రార్థన ఉండాలంటారా అక్కర్లేదా? ప్రార్థన లేకపోతే ఏమవుతాం? పడిపోతాం, జారిపోతాం, త్రట్లు వెళ్ళిపోతాం, కృంగిపోతాం, కుమిలిపోతాం. మన మార్గాన్ని మనం కాపాడుకోలేం. కాపాడుకోవాలి అంటే, మన మార్గాన్ని కాపాడుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని వాక్యమే రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని చూపిస్తాను. అయితే మన జీవితంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి విషయం యందు మనిషికి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆమె చెప్పండి. ఏం చేస్తుంది? ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. అంటే నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రార్థన పరిస్థితులు ఎలా మారుస్తుంది అంటే, మనం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకంలో పడిపోయి మనకి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. మనకి ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు. మనకి ప్రార్థన అంటే ఎప్పుడు తెలిసింది? ప్రభువుని అంగీకరించిన తర్వాత. ఏమన్నా అంతే కదా? ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలుసుకున్నాం. యేసయ్య సన్నిధిలో ఏం చేయాలో తెలుసుకున్నాం. ఎలా ప్రార్థిస్తే మన జీవితాలు, మన బ్రతుకులు మారుతాయో అని ఎన్నో విషయాలు ప్రతి వారం మనం వింటూనే మనం ముందుకు పోతూ ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రార్థన మన జీవితాలకు, మన కుటుంబాలకు చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే మనము దీవించబడాలన్నా, ఏమండి, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండాలన్నా, మేలుకరమైన కుటుంబంగా ఇతరులకు మీరు కనిపించాలన్నా మీ జీవితంలో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెన్స్. చెప్పండి. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మన స్థితిని మారుస్తుందని చెప్పారు. ఆమె చెప్పండి. ఏమండి? ప్రార్థన మన స్థితులను మారుస్తుంది. ప్రార్థన చాలా చాలా ఎంతగా అంటే, అసలు ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటారు మనకి? ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేయలేం, ప్రార్థనలో ఉండలేం, ప్రార్థనలో ఏకీపించలేం. మనం ప్రార్థనలో ఏకీపించలేకపోతున్నామన్నా, మనం ప్రార్థన చేయలేకపోతున్నామన్నా, దేవుడు బైబిల్ జ్ఞానించలేకపోతున్నామన్నా, ఏదో బలహీనత మనల్ని పట్టి పీడిస్తుందని అర్థం. చెప్పండి. ఏదో బలహీనత మనను పీడిస్తుందని అర్థం. అది పీడిస్తే దేవుడికి సమీపముగా మనల్ని కూర్చోటనివ్వదు, దేవుడికి సమీపంగా మనల్ని బ్రతకనివ్వదు, అది దేవునితో సహవాసము చెయ్యనివ్వదు, అది దేవునితో మోషే వంటి ముఖాముఖి జీవితం మనలో ఉండనివ్వదు. ప్రార్థన అనేది, అలాగే రెండోది బైబిల్ అనేది, ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో నిండుగా ఉంటాయో అప్పుడు ప్రభుత్వం మనం నిండిపోయి ఉంటాం. స్తోత్రం చెప్పాలి. అంటే నిండిపోవడం అంటే, ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, మన కన్నీటి ప్రార్థనే మన బ్రతుకులు మారుస్తుంది అని అంటాను నేను. అంటే మనము ఎంతగా కన్నీరు వేస్తే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ ఒకలా చేయలేరు కదండి. ప్రార్థన అందరూ ఒకలా చేయలేరు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తలాంతు దేవుడు. ఎందుకంటే కృపావరములు నానా రకములు అని బైబిల్లో ఉంటుంది. అంటే దేవుడు మనకిచ్చే కృపావరాల్లో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరం అనుగ్రహించబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న మనకి కొన్ని వరాలు దేవుడు మనకి ఇస్తాడు. కొంతమందికి ప్రార్థించే వరం అయితే, కొంతమందికి దర్శనాలు చూసే వరం అయితే, కొంతమందికి ప్రవచించే వరం అయితే, కొంతమందికి వాటికి అర్థం చెప్పే వరం అని, ఇలాగా కొన్ని వరాలు దేవుడు మన కొరకు ఉదాహరించాడు. వాటిని మనము దేవుడి సన్నిధిలో పొందుకోవాలి అంటే దేవుడితో సహవాసం చేస్తేనే వాటిని మనం పొందుకోగలము. అయితే వాటితో మనం ఉన్నప్పుడే ఆ వరాలు అనేవి మనం ఏం చేయగలమండి? పొందుకోగలం. ఆ వరాలు పొందాలంటే ఎవరితో ఉండాలి? మనం
ప్రభువుతో ఉండాలి. ప్రభువుతో ఉండి మనం సహవాసం చేస్తే అప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ వరాలను మనం పొందుకుంటూ ఉంటాం. నేను అన్నాను, కొంతమంది కొన్ని రకాలుగా ప్రార్థన చేస్తుంటారు. అంటే నేను మన కోసం కాదు, నేను ఎన్నో దిక్కులు వెళ్తుంటాను కదా, చూస్తూ ఉంటాను, దాన్ని బట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి బాగా నా ఎదుటికి వచ్చి చాలా కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. అంటే ఎంత ఏడుస్తా ఉందంటే అసలు నేను అనుకున్నాను, ఇంత బాధ ఆమెకు ఎలా వచ్చింది, ఇంత దారుణంగా ఇంత కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుందని. కళ్ళు తెరిచి చూస్తే ఒక్క సుక్క కన్నీళ్ళు రావట్లే. ఏం రావట్లే? ఒక్క సుక్క కన్నీళ్ళు రావట్లేదు. కానీ ఆమెలో ఫీలింగ్ ఎలా ఉందంటే, నేను చూస్తుంటే ఆమె ఏడుపుకి యేసుక్రీస్తు ప్రభు పాదాల కదా స్నానం చేసేచ్చు అనమాట. అంతగా ఏడుస్తా ఉంది. అంతగా ఏడుస్తుంది అని ఆమె కన్నీళ్ళలో నుంచి, అంటే మా కళ్ళలో నుంచి కన్నీళ్ళు మాత్రం రావట్లేదు. ఎందుకు అలా ప్రార్థించడం? మనకి కన్నీళ్లు రాలేదనుకోండి, ఏడవద్దు. దేవుడు ఒకవేళ కన్నీళ్లు రాకపోతే నటించి ప్రార్థన చేయమనలేదు కాబట్టి, నీకు కన్నీళ్లు రాకపోయినా నువ్వు మామూలుగా ఎలా ప్రార్థించగలవు అలాగే ప్రార్థించు. కన్నీళ్లు రాలేనప్పుడు ప్రభువా దుఃఖపడిపోతాడు. ఎంత దుఃఖం అంటే పేగులన్నీ కూడా మడతపడిపోతాయి లోపల, అంత దుఃఖం వస్తుంది. కానీ కన్నీళ్లు రాదు. దేవుడు ఒక్కొక్కరికి, నేను అన్నాను, ఒక్కొక్క వరం. కొంతమందికి కన్నీళ్లు మోకరించగానే వస్తుంది. ఇప్పుడు మన మానసమ్మ బాగా తెలుసు నాకు. ఆమె ఎప్పుడు నేను చూస్తుంటే, మా దగ్గర లేదా అంటే దేవుడి స్తోత్రం, అలాగని కాదు, నేను ఎక్కువగా చూసే వ్యక్తులు ఆమె ఎలా ఉంటుందంటే, అమ్మ మోకరిద్దాం ప్రార్థన చేద్దాం అనేటువంటి మోకరించేటప్పుడే సగం నేల తడిచిపోద్ది. మోకరించేటప్పుడే సగం నేల తడిచిపోతుంది. అంటే మోకరిస్తూనే, అంటే ఆమెలో అంత సౌండ్ రాదు, అంత శబ్దం వచ్చేది, అంత భయంకరంగా ఏమీ రాదు. ఏమొస్తుందంటే మోకరించక మునిపే కన్నీళ్లతో స్థలం నింపేస్తూ ఉంటుంది ఆవిడ. అలా నేను ఎన్నోసార్లు చూశాను. అంటే ఆ కన్నీటి ప్రార్థన ఆయన కవిలో దాయబడుతుంది. అంటే ఆయన బుద్ధిలో మన కన్నీళ్లు దాచబడుతుంది. దానికి ప్రతిఫలమే ప్రభు మనకి ఇచ్చేటి కృప. హల్లెలూయా. అంటే మరి కొంతమందికి కన్నీళ్లు రావంటున్నారు కదండి. అంటే కొంతమందికి కన్నీటి రాకుండానే ప్రార్థన చేయగల ఆ కార్యాలు జరగవా? జరుగుతాయి. ఎందుకంటే కృప వరాలలో కొన్ని వరాలివి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన విషయంలో నేను చెప్తున్నాను, ఒకవేళ ఎప్పుడన్నా నీకు ప్రార్థన చేయాలనిపిస్తే కన్నీళ్లతో దుఃఖముతో వస్తే చెయ్యి, రాకపోతే మామూలుగానే చెయ్యి. కానీ ఎప్పుడు మనం భారంతో చేసినట్లుగా కన్నీళ్లు రాకపోయిన ప్రార్థన చేయకూడదు. మన దుఃఖాన్ని ప్రభుకి కనిపిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నానంటున్నారు. నీవు చేయి ప్రార్థన ఎక్కడికి వస్తుంది? నా చెవులలోకి వస్తుంది అన్నారు ఆయన. అంటే నీ ప్రార్థన వినబడుతుంది. అంటే అందును బట్టి మనకి కన్నీళ్లు రాకపోయినా ఒకవేళ ప్రార్థించేవారిగా ఉండకూడదు. కన్నీళ్ళు వస్తే కన్నీటితో చేయి, రాగా మామూలుగానే చెయ్యి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కన్నీళ్లతో చేసే ప్రార్థన వింటాడు. కన్నీళ్లు రాకుండా ఒకవేళ చేసిన ఆ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెన్స్ అని నేను ఎందుకు మరి చెప్తున్నానంటే, ఈ ప్రార్థన ఎప్పుడైతే మన కుటుంబంలో ఉంటుందో దీన్ని ఏమంటామంటే, ప్రార్థన అనేది ధూప వేదిక. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ధూపము అంటే ప్రార్థన, దావీదు అంటాడు, నా ప్రార్థన ఎలా వస్తుంది? ధూపము వలె వచ్చుచున్నది ప్రభు అంటాడు. అంటే మనము చేసే ప్రార్థన ప్రభువుకి ఎలా ఉండాలంట? ధూపంగా ఉండడం అంటే ఏంటండి? ఒకప్పుడు మనం లోపల ఉన్న వేసేవాళ్ళం కదా, అదే ధూపం. ఆ ధూప ప్రార్థన ప్రభు దగ్గరికి చేర్చబడాలంటే, అంటే మనం చేసే ప్రార్థన ప్రభు దగ్గరకు చేర్చబడుతుందా, చేర్చబడట్లేదా? ఆయన ప్రార్థన వింటున్నాడు కాబట్టి పాపులమైన మనలను ప్రభు ఏం చేస్తున్నాడండి? పాపం నుంచి తప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, బలపరుచుతున్నాడు. ఈ దినం ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి అన్నారు, దేవుడి దగ్గర నేను యోగ్యుడిగా కనిపించలేకపోతున్నానేమో అంటే, ఒకవేళ దేవుడి సన్నదిలో ఉండటానికి యోగ్యులు కానేమో అని అన్నమాట ఒక బిడ్డ నోట నుంచి నేను విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ ఉన్న మనం ఎవరో కూడా యోగ్యులము కాము. అవునంటారు కాదా? ఇప్పుడు మనమంత యోగ్యం ఏమి కామండి. ఏ యోగ్యత లేని వాళ్ళం కాబట్టే కదా యేసయ్య భూమి మీదకి వచ్చాడు అంటాను నేను. హల్లెలూయా. అంతే కదా, మనము ఏ యోగ్యత లేని వాళ్ళము కాబట్టే యోగ్యుడైన ఆయన మన కోసం వచ్చాడు. లేకపోతే మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకండి భూమి మీదకి రావటం?
మనము యోగ్యమైతే ఆయన ఈ భూమి మీదకి వచ్చి పడింది కాదు. ఆదామును అవ్వమ్మను యోగ్యులుగా ఉన్నంత వరకు వారిని ఏ రోజు తోటలోంచి పంపాల్సిన అవసరం యేసుక్రీస్తు ప్రభువుకు రాలేదు. వాళ్ళు యోగ్యులుగా ఉన్నారు, చెప్పే మాట వినేవారుగా ఉన్నారు, దేవుడికి భయపడిగా ఉన్నారు, పిలిస్తే పలుకువారుగా ఉన్నారు. ప్రభువు పిలిస్తే పరిగెత్తుకుని వచ్చి దేవుని ఎదుట నిలిచివారుగా వారు ఉన్నారు. కాబట్టి అంతవరకు ఏదో తోటలోంచి పంపాల్సిన అవసరం వారికి. మరి దేవుడు ఏదో తోట నుంచి ఎప్పుడు పంపాడు అంటే వారి మాట వినలేదు కాబట్టి పంపాల్సి వచ్చింది. మాట వినివారిగా ఉంటే, ఆయన విధేయుగా బ్రతిగా ఉంటే, విధేయులుగా బ్రతిగా ఉంటే ఏదో తోట నుంచి పంపాల్సిన పని యెహోవా దేవుడికి వచ్చి ఉండేది అంటారా? ఇప్పుడు ఆదామును అవ్వమును యోగ్యులు అంటారా కాదంటారా? దేవుడి మాట విన్నంత వరకు వారు యోగ్యులే. అవునండి, దేవుడికి విధేయత చూపినంత వరకు వారు యోగ్యులే. దేవుడికి భయపడి బ్రతుకున్నంత వరకు వారు యోగ్యులే. భయాన్ని విడిచిపెట్టారు, మాట వినలేదు, తప్పుడు పని చేశారు కాబట్టి దేవుడికి అప్పుడు భయపడ్డారు కాబట్టి దేవుడిని ఇక్కడ ఉన్న దుఃఖాలకే అది నెట్టేయవలసిన అవసరత. అంటే మీకు ఈ విషయం ఎప్పుడైనా చెప్పాను లేదో, దేవుడు ఆ తోట నుంచి కూడా ఎందుకు పంపించాడో మీకు చెప్పాను. అంటే దేవుడు ఏంటంటే దేవుడే కదా, క్షమించచ్చు కదా, క్షమించి వారిని అక్కడి నుంచి తోడు లేకుండా ఉండొచ్చు కదా. అంటే నేను అన్నాను, మనిషి పాపం చేసి అంటే మనిషి తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పులో బ్రతుకుట యేసయ్యకి ఇష్టము. ఒక మనిషి పాపములో బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండలేడు. ఒక మనిషి పాపంలో జీవిస్తూ ఉంటే వాడు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతారని దేవుడికి తెలీదా? అందుకే ఆ మనిషి పాపములో బ్రతకుండా మనిషి నిత్య జీవమునకు పనికొచ్చి వారిగా ఉండాలంటే ఆ ఏడు తోటలోంచి వాడు వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే వారు అక్కడ ఏముందని రాయబడింది? జీవ వృక్ష ఫలం ఉందని రాయబడి ఉందండి. అంటే జీవ వృక్ష ఫలం అంటే ఏంటో తెలుసా? అది తినువారు సావు ఉండదు వారికి. ఆ ఫలము తింటే ఇక వారికి మరణం ఉండదు. కాబట్టి మరణము లేకపోతే ఆ ఇద్దరు ఎక్కడ బ్రతకాలి? పాపములోనే వారు బ్రతకాలి, పాపములోనే వారు చచ్చిపోవాలి. ఇంకా దేవుడి రాజ్యములకు వారు వారసులు కాదు. కాబట్టి వారు దేవుడి రాజ్యానికి వారసులుగా ఉండాలి. కాబట్టి ఏదో తోటలో నుంచి అవ్వమును ఆదామును బయటికి పంపించాల్సిన కఠిన హృదయం నా దేవుడికి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి మన విషయంలో అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే మన బ్రతుకులు పాడవుతాయి, మన జీవితాలు పాడైపోతాయి. అలాంటి కఠినమైన నిర్ణయం దేవుడు తీసుకున్నాడు కాబట్టి ఈరోజు మనము నిత్య జీవమునకు వారసులుగా మార్చబడ్డాం. చెప్పండి కూడా మన మైండ్ పట్టండి. హల్లెలూయా. ఈ దినము నిత్య జీవమునకు వారసులుగా ఉండటానికి కారణము ఆ రోజు ఏదో తోటల నుంచి వారిని పంపివేయటము బట్టే. అంటే నేను ఏం చేశాను? వారి ఇద్దరిని బయటికి నెట్టివేసి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వారి కొరకే వచ్చాడు కాబట్టి వారిని పాపముల నుంచి ఏం చేశాడంటారండి? తప్పించాడు లేదా? తప్పించాడు. ఆ పాపము నుంచి వారిని క్షమించాడు. ఎందుకంటే వారి బలిపీఠములు కట్టి యెహోవాకు మొదలుపెట్టున్నారు. దేవుడికి ఇష్టం. దేవుడికి ఎప్పుడైతే వారు ప్రార్థించడం మొదలు పెట్టారో వారి పాప క్షమాపణకు విడుదల కలగడం మొదలు పెట్టింది. కాబట్టి మనలో ఉన్న పాపానికి క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మనం అనుకుంటున్నాం మన పాపానికి క్షమాపణ లేదండి, నా తప్పుకు క్షమాపణ లేదండి. ఉందండి. నువ్వు చేసే ప్రతి తప్పుకి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఆ ప్రాయశ్చిత్తం యేసయ్య. ఆయనని అంగీకరిస్తే నీ జీవితంలోనే ఒక చెప్పండి ఊహించని మార్పు నా యేసయ్య తీసుకొస్తాడు. ఆమేన్. నువ్వు అనుకున్నాడు ఇంత మార్పు నా జీవితంలో ఉంటుందని, నువ్వు అనుకున్నాడు నాకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాను, నువ్వు అనుకున్నాడు నా బ్రతికి ఎలా మారుతుందని, నువ్వు అనుకుని ఉండవు దేవుడు ఇంత గొప్పవాడని. నా దేవుడు గొప్పపడాడు. నువ్వు ఊహించటం కాదు, ఊహ మించిన కార్యము నా దేవుడు చేయగలడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడండి? ఏదో తోటలోంచి పారిపోయిన వారు ఊరకుండగా ప్రార్థించడం మొదలు పెట్టారు కాబట్టి వారు మొదలకు నా దేవుడు ప్రతిభవించాడు. హల్లెలూయా. మనకి క్షమాపణ ఉంది.
బైబిల్లో చదివితే ఎన్నో రిఫరెన్స్లు దీనికి మనకు కనిపిస్తున్నాయి. క్షమాపణ లేని జీవితం మనకేంటండి? క్షమాపణ కలిగిన జీవితము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకో, ఒక్కసారి ప్రభువుని క్షమించని అడుగు, ఒక్కసారి నా జీవితాన్ని మార్చి నా బ్రతుకును మార్చేయని అడుగు. మార్చగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. చూడండి, ఎందుకంటే మనం అంటున్నాం కదా, ప్రార్థన వింటున్నాడా లేదా, దేవుడు అసలు నన్ను చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు. చూడండి, ఒక మాట చూపించి నేను ముందుకు తీసుకెళ్తాను. రెండో దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము పేజీ నంబరు 365. 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతాం. 14-15 వచనాలు చదివితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. చాలా ఇంకా ముందుకు వెళ్దాం. ఏమండి, ఎవరు ప్రార్థన చేస్తే నా పేరు పెట్టబడిన ప్రజలు? ఎందుకంటే మనందరము ఎవరు ప్రజలమయ్యా అంటే ఆయన ప్రజలు, అంటే ఆయన చేత పిలువబడిన వారు, ఆయన చేత తయారు చేయబడిన వారు కాబట్టి ఆయన బిడ్డలుగా పిలువబడిన వారు. ఆయన బిడ్డలుగా పిలువబడిన మీరును నేనును. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నా పేరు పెట్టబడిన జనమా తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికిన శరీరాత్మను విడిచిలేద ఆకాశమునందు నిన్ను వారి ప్రార్థన విని వారి పాపములను ఎక్కడి నుంచి విని? ఆకాశము నుండి విని వారి ప్రార్థన నేను వింటున్నాను. కానీ ఎప్పుడు తెలుసండి? తమ చెడు మార్గమును ఇడిసిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన నేను వింటున్నాను. కాబట్టి వారి పాపములను క్షమించి వారి దేశమానంగా నిన్నే దేవుడు అంటున్నాడు స్వస్థపరచగలిగే వారిని. చెప్పగలరు. కాబట్టి దేవుడు మనం క్షమించేవాడా? ఏమండి, క్షమిస్తానంటున్నాడా? క్షమించాలన్నాడా? మోషేతో మాట అన్నప్పుడు మనం విన్నాం. మోషేతో అన్నాడు, మోషే ఒక్కసారి నువ్వు తప్పుకో, ఈ ప్రజలను క్షమగా నేను నశింపు చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ ప్రజల్ని నశింప చేయబోతున్నాను అంటే అక్కడ దేవుడికి ఏమొచ్చిందంటే చాలా కోపం వచ్చిందండి. అంటే దేవుడు తన హృదయమును ఎంత కఠినపరచగలిగితే ఆ మాట అన్నాడు. చూడండి, ఎందుకంటే వారిని అయగుప్తు దేశము నుండి, అనగా ఈ లోకములో నుండి పిలువబడిన ప్రజలు. ఆమేన్. చెప్పండి, ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యము. లోకములో ఉన్న మనలను, లోకంలో ఎలా బ్రతికమైంది? చాలా బానిసలుగా బ్రతికే కదండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి బానిసత్వం కలిగి ఉన్నారు? దానికంటే భయంకరమైన బానిసత్వం ఈ రోజు నీ జీవితంలో ఉంటుంది. ఎలాంటి బానిసత్వంతో ఒకవేళ మనం లోకంలో జీవించామో, బానిసత్వం అంటే ఏంటండి? పాపమా, శాపమా? ఎలాంటి బానిసత్వం? వ్యభిచారమా, త్రాగుడా? ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి అవిధేయత, దేవుడు మాట మేలు తత్వమా? ఎలాంటి తత్వం నీలో ఉంటే లోకంలో నువ్వు బ్రతికావు? లోకములో బ్రతుకుతున్న నిన్ను దేవుడు ఎక్కడి నుంచి పిలిచినప్పుడు ఐగుప్తు నుండి, అనగా ఈ లోకము నుండి దేవుడు మనలను పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అంటే ఈ లోకములో బ్రతకడం దేవుడికి ఇదే సార్. లోకంలో బ్రతకమనుడు ఆయనేగా, ఆయనే నిన్ను సృష్టించాడు, ఆయనే లోకంలో బ్రతకమన్నాడు, ఆయనే నేను ఎలా చాలా హ్యాపీగా జీవించన్నాడు. కానీ మనిషిలో నవ్వు చేతులు పెట్టి ఆ హ్యాపీనెస్ ఈరోజు మనిషి కోల్పోయాడు. మనిషిలో ఉన్న వ్యతిరేకం బట్టి కదా ఈరోజు మనిషి సంతోషమైన జీవితాన్ని కోల్పోయాడు. ఈరోజు మనిషిలో ఉన్న అక్రమము, అవిధేయత, వ్యతిరేకత, పాపము, శాపము ఏదైతే నీ జీవితంలో ఉందో అందరూ బట్టే కదా దేవుడికి ఏదో నువ్వు వ్యతిరేకముగా మారిపోయావు, పాపాత్ములుగా మారిపోవడానికి కారణమైంది. దేవుని మాట వినమని చెబుతాడు. దేవుని మాటను వెళ్ళలేదు కాబట్టి నా వద్ద నుంచి వెళ్ళిపోండి. నాకు ఆ వాక్యం చదివేటప్పుడు అల్లా అనిపిస్తుంది, ఒక దేవుడు చాలా కఠినమయ్యా. ఎంత కఠినమయ్యా అంటే
వాళ్ళు అక్కడ నుండి వెళ్ళకపోతే వారి పాపంలో చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? వారిని ఈ చేతుల మీద చేసిన వారిని దేవుడికి ఇస్తాం. నిన్ను నన్ను దేవుడు తన చేతుల మీద చేసిన వ్యక్తులు కాబట్టి నువ్వు నశించిపోతా ఉంటే కొత్తగానకు ఇంకో బొమ్మ చేసుకుంటాను, కొత్తగానే ఇంకొక 2 బొమ్మలు చేసుకుంటాను వారిని బట్టి. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ రాళ్ళ నుండి కూడా పిల్లలను పుట్టించాలన్నాడు. కాబట్టి మనల్ని బతిమాలవలసిన అవసరత దేవుడికి ఉందంటనా? నిన్ను నన్ను బతిమాలి బాబు నా సేవ చేయరా, నా పని చేయరా, నా పరిచయం చేయరా, బాబు రారా బాబు అని దేవుడు పిలాల్సి బతిమాలాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఎందుకు నిన్ను నన్ను పిలుస్తున్నాడు? ఇంకో 4 బొమ్మలు చేసుకోవచ్చు మా 4 బదులు, ఆ 2 బదులు ఇంకో 2 చేసుకోవచ్చు కదా. బతకోలే దరిద్రం, నా మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తాను? కుమ్మడివాడి ఇంటి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు కుమ్మడివాడు ఏం చేస్తున్నాడు? కుండ చేస్తున్నాడు. ఆ కుండ చేసేటప్పుడు ఆయన నచ్చలేదు, పిగిలిపోయింది. ఆ ముద్ద పక్కన పాడేయకుండా మరలా దాన్ని తీసి సారి మీద పెట్టి మరలా తిప్పి మరొక కుండను చేశాడు. అయినా మరలా పాడైపోయింది. అయినా సరే మరి ఆ కుమ్ముడు వారి సిరాకు పడకుండా ఏం చేశాడంటే మరొకసారి ఆ కుండను తయారు చేయడానికి ప్రయాసపడి ఆ కుమ్మను వారి చేతులను మట్టి మీద అయితే చెప్పండి చేయబడింది. నేనే అరమ కుమ్మరి నా తండ్రి పరిస్థితులు మా తండ్రి ఎవరంటే పరమ కుమ్మరి. ఆయన నిన్ను నన్ను నచ్చినట్టుగా చేయగలడు. మన అవిధేయతను బట్టి, మనలో ఉన్న వ్యతిరేకతను బట్టి పగిలిపోయిన కొండల వల్లే, ఒట్టి కొండల వల్లే మిగులుతా ఉన్నాం. మట్టి ఘటములో మహిమ ఐశ్వర్యమును దాచించిన దేవుడండి. మట్టి కుండ ఒట్టి కుండమైన మనలో దేవుని మహిమను నువ్వు యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం కావాలో తెలుసా? ఒక బూర, ఇంకోటి ఏంటంటే ఒక దివిటి, మరొకటి కొండ. యుద్ధానికి వెళ్ళవలసిన ప్రార్థన ఇవి, యుద్ధానికి వెళ్ళవలసిన ఆయుధాలు ఇవి. వీటితో యుద్ధం ఎలా చేయాలయా? వీటితో ఈ లోకంలో ఉన్న వారిని, ఆ భయంకరమైన శత్రువుని, ఇంతమంది లక్షల ప్రజలను ఎలా నేను జయించగలను? 32,000 మందిని సిద్ధపడి జరిగితే 300 మందిని ఇచ్చేదానికి వెళ్ళబట్టుంది. అక్కడ 1,00,000 దాటి ప్రజలు సైన్యం ఉంది. వారిని ఎలా జయించగలను ఈ 300 మందితో? యుద్ధం చేసేవారు ఎవరయ్యా అంటే ఎవరు చేస్తారండి యుద్ధము? ఆయన చేస్తారు. చేసేది గిద్యోను కాదు, యుద్ధం చేసేది యెహోవా. కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళన్నాడు. ఎప్పుడైతే ఏం తీసుకెళ్ళాడేది? ఒకటి దివిటి, మరొకటి బోర, మరొకటి ఈ కుండ ఎక్కడ పెట్టాడు? దివిటిలో పెట్టాడు. అంటే దివిటి ఎక్కడుంది? ఇప్పుడు కుండ లోపల ఉంది. ఒక చేతితో బరువుతూ ఉన్నాడు, ఒక చేతితో కొండ పట్టుకుని దివిటి అందులో పెట్టి పరిగెట్టమన్నాడు. బోర ఊదుకుంటూ పరిగెట్టమన్నాడు. శబ్దము చేసి పరిగెట్టు. శబ్దము చేయించి పరిగెడుతుంటే 1,00,000 ప్రజలు పరిగెచ్చినట్టు శత్రువు గుండెల్లో సైన్యం పరిగెడతా ఉంది. శత్రువు గుండెలు అదిరిపోతున్నాయి, శత్రువు గుండెలు పగిలిపోతున్నాయి. వారిని చూసి ఏం చేశాడు? ఒకరికొకరు పులుసుకుని చచ్చిపోయారు. అంటే నేను అంటాను, వాడు పరిగెత్తేటప్పుడు బోర ఊదుచు పరిగెడుతుంది అంటాడు. దేవుడు వచ్చి ఇప్పుడు ఆ కొండను పగలగొట్టన్నాడు. ఆ పరిగెత్తే సమయంలో ఆ దిండితో ఆ కుండ వేసేటప్పుడు బోరతో కుండను పగలగొట్టగా లోపల ఏముందండి? ఇప్పుడు చెప్పాలి, దివిటి వెలుగుతా ఉంది. ఆ ప్రకాశమైన వెలుగు శత్రువు మీదకి వెళ్ళినామో 1,00,000 భయం వాటిని కలిగింది. ఎప్పుడైనా అంటే కుండ పగిలినప్పుడు ఒట్టి కుండలో నీచుకుంటాము, మట్టి కుండలో నీచుకుంటాను, పక్కన పడితేనే నీలో ఉన్న మహిమ బయటకు వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒట్టి కుండగా ఎన్నాలని జీవితం, పనికిరాని జీవితం, పనికిరాని బ్రతుకు ఎంతకాలం? ఒట్టి కుండగా ఒకవేళ ఉండిపోతే నువ్వు ఆ మహిమను దేవునిది చూపించుతావు. ఎప్పుడైతే ఆ కొండ పగిలిదో, అందుకే నేను అంటారు కొండ పగలడం అంటే నువ్వు నేను పగలటం. స్తోత్రం చెప్పండి. కొండ అంటే ఎవరు? ఇప్పుడు పాత్ర అంటే ఎవరు? చెప్పండి సార్. కుమ్మడి వాడి చేయబడిన కొండ కదా అది. ఆ కొండ అంటే ఎవరు? ఎప్పుడైతే అది పగులుతుంది అనగా నీవు పగలగొట్టబడతావో, దేవుడు కొరకు ఎగరగొట్టబడతావో, నరగొట్టబడతావో, అప్పుడు కదా దేవుడు ఉన్న మహిమ నీలో బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు కదా దేవుని మహిమ బయటకు వస్తుంది. అప్పుడు కదా దేవుని
చేస్తాడు. అప్పుడు కదా నువ్వు అనేకులకు వెలుగునిచ్చే వ్యక్తిగా బ్రతకగలవు. ఆ కుండలో ఉన్న దివిటి వెలుగు ఎప్పుడు వరకు బయటికి రాలేదు. కుండ పగలనంత వరకు ఆ వెలుగు బయటికి రావాలి అంటే కుండ పగలాల్సిందే. పగిలిన తరువాత ఆ వెలుగు బయటికి అర్థమవుతుందా? అర్థమవుతుందని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని జీవించగలమో దేవుని మహిమ మనలోని ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఆయన వెలుగు నీలో ప్రకాశిస్తే ఆ రోజు అక్కడ ఉన్న చెప్పులు కూడా ఏం చేశారండి, ఒకరు పొడుచుకుని వాళ్ళు చచ్చిపోయి యుద్ధం చేయలేదు. యుద్ధం చేసిన ఆయన దేవుడికి స్తోత్రం. కాబట్టి నీలో వెలుగు ముందు బయటికి రావాలి. వస్తే ఆ వెలుగును చూసి సాతానుడు చెప్పాలి, పరిగెత్తుకుని పోవాలి. నువ్వు అనక్కలేదు, ఏసునామములో పోలేస్తానా అనక్కర్లే, ఆయనే పంపించేస్తాడు. హల్లెలూయా. మనం అనక్కర్లేదండి, బాబు పంపించండి, బాబు పంపించండి. నీలో వెలుగు ప్రకాశిస్తే ఆ వెలుగును చూసిన వారికి భయం. ఆ వెలుగు నా యేసు క్రీస్తు ప్రభు కాబట్టి. ఎందుకంటే ఈ లోకమునకు ఆయన వెలిగే వచ్చాడు. ఈ లోకముకు నేను వెలుగు వచ్చాను కాబట్టి నేను ఈ లోక సంబంధం కాను. ఆయన లోక సంబంధి కాదు. ఎందుకంటే ఈ లోకములోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చారంట, వెలుగుగానే వచ్చారు ఈ భూమి మీదకి. ఆ వెలుగు నేను ప్రకాశించాలన్నది యేసుక్రీస్తు ప్రభు ఒక ఆశ. అంతే. ఈ చిన్న ఆశ కూడా తీర్చలేకపోతున్నాం మనం. అన్ని ఎందుకంటే చిన్న ఆశలు కూడా మనం తీర్చలేకపోతున్నాం. నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా జీవించాలి, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాను. నువ్వు తినాల్సిన దెబ్బలు నేను తిన్నాను. ఎవరు తినాల్సినవండి? నేను తినాల్సిన దెబ్బలు. నేను తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. నాకు కొట్టాల్సిన మేకులు ఆయన కొట్టించుకున్నాడు. నేను ధరించవలసిన ముళ్ళ కిరీటం ఆయన ధరించాడు. ఆ బల్లి కొట్టు నా శరీర సంబంధమైన పాపం కదా, ఆ పోటు నాకు పడాల్సిన పోటు ఆయనే పొడిపించుకున్నాడంటే నీ శిక్ష యావత్తు ఎవరి మీద పడినప్పుడు ఇటు నుంచి చెప్పండమ్మా, ఆయన మీద పడింది. అంటే నేను అనుభవించవలసిన తప్పు, నేను అనుభవించవలసిన పాపం, నా నిమిత్తము దేవుడే శ్రమ అనుభవించవలసిన పరిస్థితి ఈ భూమి మీద రావడానికి కారణం ఎవరండి? మీకు అర్థమైతే ఆమె చెప్పండి. ఏమర్థమైంది? ఈ శిక్ష అనుభవించడం ఎవరు యోగ్యము? మనము. నువ్వు కదయా. ఈ పాపం అనుభవించవలసింది నీకయ్యా. ఈ మేకులు కొట్టాల్సి వచ్చింది నాకయ్యా. ఈ కొరలాప దెబ్బలు తినాల్సింది నేనయ్యా. ఎందుకంటే నేను పాపాత్ముడే, నేను పాపాత్మురాలే, నేను పాపంలో ఉన్నవాడిని, పాపంలో ఉన్నదాన్ని. కాబట్టి ఈ పాపానికి శిక్ష నేను అనుభవించాలి. కానీ అవేమి నా మీద లేకుండా అవన్నీ కొట్టివేటికి నీ ఈ భూమి మీదకి వచ్చి నావన్నీ నీవు అనుభవిస్తూ ఉన్నావయ్యా. హల్లెలూయా. సరే, మనకి ఈ విషయం తెలియదు. యేసయ్య వచ్చాడు, కొట్టుపడ్డాడు, తిట్టబడ్డాడు, మూయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టుబడ్డాడు. పట్టణంలో ఈదులో తరమి కొడుతూ కొరడాలతో కొడుతూ ఆ సిలువను మోస్తూ ఉన్నప్పుడు భయంకరమైన హింస అనుభవింపబడిన వాడు యేసయ్య. ఆయన కొరకు ఇదేమీ కాదు, ఇవన్నీ నీ కొరకు, నా కొరకే. ఈ శ్రమ నీ కొరకే, ఈ బాధ నీ కొరకే, రక్తం చిందింపబడటం నీ కొరకే. ఇవన్నీ ఎవరి కొరకు దేవుడు చేశాడంటే నా కొరకే చేశాడు ఇవన్నీ. ఎందుకంటే నువ్వు పాపలో ఉండకూడదు, నువ్వు పాపలో బ్రతకూడదు. నీలో నా మహిమ కనిపించినట్లయితే నువ్వు జీవించాలా? కుండగా ఉన్న నీ చేతులు దాన్ని పగిలిపోతుంది కానీ, దాన్ని పగలగొడుతుంది కానీ ఆ మహిమ బయటికి వస్తేనే కానీ ఆ శత్రువు వాడిని విడిచి ఏం చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు. ఎవరు? ఏం చేయబడ్డాడు?
ఆ వెలుగు ప్రకాశిస్తేనే కానీ, నీలో ఆ వెలుగు ప్రకాశించినట్లు నువ్వు బ్రతకగలిగితే శత్రువు నీ దగ్గరికి, అపవాదితో నువ్వు శోధింపబడాల్సిన అవసరము, అపవాదితో నువ్వు పీడించబడవలసిన అవసరము లేదంటే లేదు. ఎందుకంటే పీడింపబడవలసిన పరిస్థితులు ఉన్న మనల్ని ఆయన విడిపించేసాడు. ఎప్పుడు హల్లెలూయా, ఆయన విడిపించాడా లేదా? సాతాను మీద నీకు అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? సాతానికి మనకున్న మన మీద ఉన్న అధికారం అంతా ఏం చేశాడు? తీసేసాడండి. వాడు మన పాదాల కింద పెట్టబడ్డాడని వాక్యము రాయబడింది. రోమాపత్రిక దీన్ని ఒకసారి, రోమాపత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం కదమ్మా. చూడండి, 16-20 వచనం. 16వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా సేదగా దొరుకుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. వాడు ఎక్కడున్నారు అన్నాడు ఇప్పుడు చెప్పాలండి. వాడు ఎప్పుడో దేవుడు నీ పాదాల కింద పెట్టాడు. నీలో ఉన్న భయం, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న తప్పు, నీలో ఉన్న వ్యతిరేకత వాడిని మరలా ఎక్కడ కూర్చొని పెట్టిందంటే నీ నెత్తి మీద కుంపటలా మారడానికి కారణమయ్యాడు వాడు. నీ ప్రార్థన కానీ, నువ్వు దేవుడితో చేసే సహవాసంలో కానీ, దేవుడితో జీవించే జీవిత విషయంలో కానీ, దేవుడితో బ్రతికే బ్రతుకులో కానీ నువ్వు తీర్మానం కలిగిన జీవితంతో ప్రభు యందు ఇట్టి జీవితం జీవిస్తే వాడు నీ పాదాల కింద ఉంటాడు కదా, వాడిని ఎత్తి మీదకి ఎందుకు వస్తాడు? ఈ రోజు వాడు నీ ఎత్తి మీద కూర్చుండి వాడు నేను ఏలుచున్నాడు వాక్యము. ఎవరు నేను ఏర్పాటు చేసేవాడంటే దేవుడే నన్ను ఏర్పాటు చేయాలంటే. ఆమె చెప్పండి. ఆమె దేవుడి చేత నేను నడిపింపబడాలి, దేవుడి చేత నేను వాడబడాలి, దేవుడి చేత నేను చెప్పండి అన్ని విషయంలోని ప్రభు అన్న విషయం అక్కడ ఏంటంటే తాను ఎవడైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తాడో, చెడు మార్గాన్ని విడుస్తాడో, అప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా వారు పాపము నుండి నేను క్షమించి ఏం చేస్తాను? సరైన మార్గంలో నేను నడిపిస్తాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. విడిచిపెట్టు, నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టు. దేవుడితో జీవించాల్సిన జీవితాన్ని విడిచిపెట్టేశారు వీళ్ళు. దేవుడితో మాట్లాడే మాటలు విడిచిపెట్టేశారు. దేవుడితో చేసే అద్భుతమైన సహవాసాన్ని వదిలేశారు కాబట్టి ఏదో తోటలో నుంచి వారు వెళ్లివేయబడ్డారు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి నాకు ఇదే దుఃఖం వస్తూ ఉంటుంది. అంటే ఇంత ప్రార్థన అనే అనుభవం మీలో ఉండదని నేను అనుకుంటున్నాను. ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థించేటప్పుడు మనం ఎన్నో విషయాలు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి నేను దేవా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావయ్యా, ఎందుకయ్యా నా కొరకు ఇన్ని అవమానాలు పడ్డావు, ఎందుకయ్యా ఇంతగా కొట్టపడ్డావు, ఎందుకయ్యా నా కొరకు చేర్చబడ్డావు, ఎందుకయ్యా? యేసుక్రీస్తు ప్రభు శరీరం అంతా నాగలతో దున్నబడిన భూమి ఎలా దున్నేసిందో అలా దున్నేదంటండి దృష్టిలో. అలా దున్నబడితేనే ఆ రక్తము చిందింపబడితేనే ఆ పీటలలో నీవు నేనేం చేయాలి? ఇప్పుడు ఆ దున్నబడిన శరీరంలో నీవు నేను ఇప్పుడు పరమగీతం ఒకసారి తీయండి. పరమగీతము 564 పేజీ నెంబరు 2:14 ఒకసారి చదవండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలలో ఆశ్రయించు నా పావురమా ధనమా. హల్లెలూయా.
ఏమండి? ఎలాంటి పీటలు అంటది? పేటు పీటలు. నన్ను ఆశ్రయించి నా పావురమా. బండ సందులో ఎవరి వల్ల అవుతుంది? ఈ బండ సందులో జీవించాల్సిన అలాంటి లైఫ్ కోరుకునే వ్యక్తి ఎవరండి? చెప్పాలి. పేటు పీటలను నన్ను ఆశ్రయించు నా పావురమా. దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు. నేను అంటాను, పేటు బీటలలో నన్ను ఆశ్రయించు నా పావురమా అంటే అర్థమేంటో తెలుసా? శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులు, కష్టములో కూడా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువును ఆశ్రయించి ఆయన మీద వాడుకుని బ్రతుకు వాడుకోవడం దేవుడు ప్రకటన చేస్తున్నటువంటి చెప్పగలవా? బండ సందులు, పేటు పీటలు నన్ను ఆశ్రయించువారా. ఎవరి వల్ల సాధ్యమేది? ఎవరికి సాధ్యమవుతుంది? చెప్పండి. పేటు బీటలోనంట దేవుణ్ణి ఆశ్రయించాలంటుంది. అంటే ఇలాంటి భయంకరమైన శ్రమని జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉంటామంట. నేను ఎంతో మందిని చూస్తూ ఉంటాను, దానికి విధేయులే కనిపించట్లేదు నాకు. దానికి విధేయుడిగా బ్రతికి వారు ఎక్కడండి ఈరోజు? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏ కష్టం నీ జీవితంలో రాకూడదు, ఏ బాధలు నీలో రాకూడదు. అప్పులు వచ్చినాయా అల్లిపోతున్నాం, కష్టం వచ్చిందా అల్లిపోతున్నాం, బాధలు వచ్చినాయా భయపడిపోతున్నాం. అలాంటి టైంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? చెప్పాలండి. మనం అలాంటి సమయంలో దేవుని ఆశ్రయించేవారు ఉన్నావా? అదే అంటున్నాడు, పేటు బీటలో నన్ను ఆశ్రయించు నా భావము. హల్లెలూయా. అంటే అలాంటి భయంకరమైన శ్రమ నీ జీవితంలోకి వచ్చిందండి. చాలా భయంకర బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, కష్టం వచ్చింది, చాలా నువ్వు ఊహించలేని స్థితి, నువ్వు అనుకోలేని నీ జీవితంలో జరిగింది. నువ్వేం చేస్తావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించి బతుకుతున్నావు మనం? ఇలాంటి వాక్యాన్ని చదువుతూ మనం ఎవరిని ఆశ్రయించాలో, ఎలాంటి వాళ్ళతో మనం బ్రతకాలో తెలుస్తుందండి. ఎలాంటి వాళ్ళతో మనం జీవించాలో తెలుస్తుందండి. ఎలాంటి వాళ్ళతో ఉంటే ఇలాంటి వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుందో తెలుస్తుందండి. నాకు అనిపిస్తుంది, ప్రభువా ఇలాంటి సమయంలో నిన్ను ఆశ్రయించు అని ఆయన అన్నమాట, నా పావురమా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిని జీవితానికి ఎదురైనా, ఎవరి ఇలాంటి పరిస్థితిని జీవితానికి ఎదురైనా, అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితిని జీవితానికి ఎదురైనా అలాంటి సమయంలో ప్రభువును ఆశ్రయించేవారు ధన్యులు. చెప్పండి కొట్టాలి. అలాంటి సమయంలో ప్రభు మీద ఆనుకుని బ్రతుకువారు దేవుని మాటకు విధేయులుగా బ్రతుకువారు. స్తోత్రం చెప్పాలి. దేవుని మాటకు మీరు భయపడి బ్రతుకువారు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వీరికి ఇవన్నీ ఏమైంది? ఇప్పుడు అలవాటు పడిపోయినాయా? దేనికి అలవాటు పడిపోయావు? చెప్పాలి. దేనికి అలవాటు పడిపోయావు అడిగితే, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా అలవాటు అయిపోయిందా? ఎందుకంటే నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేదు. ఎవరున్నారు? నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేదు. నా తల్లి లేదు, తండ్రి లేదు, తాగుతున్నవారు లేదు, నా బంధువులు లేదు, నా స్నేహితులు లేదు, నా రక్త సంబంధులు లేదు, ఎవ్వరు లేదు అని చెప్పుకోవడానికి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇలాంటి దుఃఖం నాకు వచ్చినా చెప్పుకోవడానికి నీవు ఒక్కడే ఉన్నావు. ఎందుకంటే ఆయన ఆశ్రయించేవారు అంటున్నాడు, నా పావురం అని. కాబట్టి ఇలాంటి పరిస్థితులను ఆశ్రయించే ఒకే ఒక వ్యక్తి ఇలా ఆశ్రయించి నువ్వు బ్రతకగలిగితే, నేను అంటున్నప్పుడు సాతాను నెత్తి మీదకి నువ్వు కుంపటిగా మార్చబడతావు. ఆమె చెప్పాలి. వాడు నీ దగ్గరికి రావాలంటే భయం, ఇంకా వాడికి కూర్చోవాలంటే భయం, మాట్లాడాలంటే భయం. ఎందుకంటే యేసు క్రీస్తు ఒక మహిమ నీలో వాడికి కనిపించుచున్నది. ఆమె చెప్పాలి. వాడికి కనిపించినట్లుగా నీ
చెప్పండి సార్, ఎవరిని ఆశ్రయిస్తే వస్తుంది? ప్రభుని ఆశ్రయిస్తే వస్తుందంట. ఆయనను ఆశ్రయించి ఇలాంటి సమయంలో కూడా దేవుని నమ్మకంగా బతుకుతారు. చూడండి, వాడిని అంటున్నాడు, నా పావుడున్నా. ఇలాంటిది దీన్ని వైరాగ్యపు జీవితం. ఈరోజు మనుషులకి ఇది సాధ్యం కావట్లేదు, ఇలా బ్రతకడం అవ్వట్లేదు. ఇలా బ్రతికిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. కొత్త నిబంధన యేసయ్య ప్రేమకు, ఆయన రక్షణకు గుర్తయితే, పాత నిబంధన నీ సాక్ష్యపు జీవితానికి గుర్తండి. ఎందుకు తెలుసా? అక్కడ కొన్ని లక్షల ప్రజలు దేవునికి సాక్షిగా బ్రతికిన సాక్ష్యాలు. అందుకే పాత నిబంధన కొత్త నిబంధన రెండింటికి ముడివేయబడింది. పాత నిబంధన అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళాలి, క్షమించాలి, కొత్త నిబంధన అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పాత నిబంధనను విని మన విశ్వాసం పెంచుకుంటూ ముందుకు పోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి చెప్పండి? పాత నిబంధన చదివేటప్పుడు ఏం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి? మనలో ఉన్న విశ్వాసమును చూపుతూ ముందుకు పోవాలి. కొత్త నిబంధన అనుసరించి ముందుకు వెళ్ళాలి. అందులో ఉన్న దేనిని అనుసరించాలండి చెప్పాలి? దేనిని అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళాలి? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, ఆశా నిగ్రహము. ఇటువంటి ఏంటంటే ఆత్మ ఫలమైంది. వీటిని ఆశ్రయించడము అంటే క్రీస్తుని ఆశ్రయించే వారికి ఎన్ని వస్తాయి? సోదరం చెప్పండి. ఎవరిని ఆశ్రయించిన వారికి? క్రీస్తుని ఆశ్రయించి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇవాళ అమ్మగారి బైబిల్ వాడుతున్నాను నాకు ఇక్కడ. అయితే చూడండి, ఇవేంటంటే అంటే మన ఆత్మను ఫలింపజేసే రావాలి. పై కూడా ఉన్నాయి 18. అయితే ఏంటి? ఏం చదువుతున్నావు? ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు ఏటమ్మా స్వస్థమైనవి. అవి ఏమనగా ఏమమ్మా? జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరముతో కూడిన క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్సరులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? అక్కడ చివరిగా 21 రాసుకోండి. 15 ఇవేమనగా శరీర కార్యములు. ఇప్పుడు 22 నుంచి అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన ఇవి ఏంటయ్యా అంటే ఇవి ఆత్మ సంబంధమైన ఫలములు. ఇవి 9 రాసుకోండి. దాని కింద ఇవి ఆత్మ సంబంధమైన ఫలము 9 రాసుకోండి. దేవుడికి విరుద్ధమైన 15 ఉంటే దేవుడు అన్నాడు, బాబు ఆ 15 తీసి పక్కన పెట్టే, నువ్వు ఈ రోజు నుంచి నన్ను అనుసరించాలంటే ఈ 9 నీ రోజుకి ఈ రాత్రి మీరు ప్రార్థించాలి. దీని కొరకు ఏమన్నా తెలుసు ఆయన? ఇక్కడ 9 ఫలాలు ఇవేమనగా ఆత్మ ఫలములు. ఇందులో నాలో ఉన్నవి ఎన్ని? 18లో ఉన్నాయి. ఇవి శరీర కార్యములు. ఇవి నాలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 15 ఉన్నాయి.
ఇందులో నాలో ఏమున్నాయి? నాకు ఇవ్వద్దు. ఎందుకంటే శరీరకరమైన కార్యము ఆత్మను నశింపజేస్తా ఉంది. ఆత్మ సంబంధమైన కార్యములు నేను భూమి మీద ఉండగానే తెలింపజేస్తుంది. చచ్చిపోయిన తర్వాత క్రీస్తుతో ఎరువులు జీవింపజేస్తా ఉందామని చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఈ రాత్రి మరలా వాటిని చాలా జాగ్రత్తగా జ్ఞానం చేయాలి మీరు. ఎందుకంటే ఆత్మ ఫలములు తక్కువ, శరీర సంబంధమైనవి. అవేంటో నేనేమి చెప్పను, మీరు చదివారు కాబట్టి, విన్నారు కాబట్టి వాటిని జ్ఞానం చేసి అది నీలో ఏదైతే ఉందో అది శరీర సంబంధమైన కానీ ఒకవేళ అది నీలో ఉందని అనిపిస్తే తీసేసుకోవాలి. అబ్బాయి లేదండి అని అనుకుంటే కింద 22 23 వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అవి లేవు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇవి ఖచ్చితంగా ఉండకపోతే, ఇవి లేకపోతే మళ్ళీ ఏమవుతాం? అవి ఉంటే ఇది పాడు చేస్తుంది, నేను నశింపజేస్తా ఉంది. ఇవి లేకపోతే నేను పాడు చేస్తుంది. ఇదే సార్, అవి ఉంటే పాడైపోతాం అంటారు, ఇవి లేకపోతే పాడైపోతాం అంటున్నారు. అవి ఉంటే శరీర కార్యములు కాబట్టి పాడవుతాము, ఇవి లేకపోతే ఆత్మ కార్యములు కాబట్టి పాడవుతాము. కాబట్టి ఆత్మ కార్యములు ఆత్మ ఫలము మీలో ఉండాలి. ఉంటేనే ఫలిస్తాం. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఫలిస్తాం. ఏ విషయంలోని? భౌతిక సంబంధమైన విషయంలోని, ఆత్మ సంబంధమైన విషయంలోని కూడా నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు. ఆమె చెప్పాలి. ప్రతి విషయంలో ఫలించే వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరచును గాక. ఏమైనా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి బండ సొంతలో చెప్పండి ఏం చేద్దా? బండ సొంతలో ఏమైనా పావరమా? పేట బీటలో నన్ను ఆశ్రయించిన పావరమా? బండ సందులలో మిగులు నా పావరమా? దేవుడిని పిలుస్తూ ఉన్న మాటమే. దీన్ని చాలా ముందుకి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పేటు బీటలో నన్ను ఆశ్రయించిన పావరమా. ఎవరు కోరుకుంటారు ఈ జీవితం? మాకు వద్దండి, ఎవరు మీద అంతరా నేను బ్రతకలేను, అంతరా నేను జీవించలేను, అలాంటి వైరక్య జీవితున్న వాళ్ళు కాదండి. నేను బ్రతకలేనండి. దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటాడు, వైరాగ్యపు జీవితంతో ఉన్నవారిని. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, అలాంటి జీవితం జీవించేవారు ప్రభు ఇష్టపడతాడు. ఎవరు ఇష్టపడతారు? నేను ఎవరు ఇష్టపడాలనుకుంటున్నారు అమ్మా? నిజం చెప్తానండి, దేవుడు ఇష్టపడాలనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు కాదు, ఎవరు ఇష్టపడాలి చెప్పండి? లోకంలో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న విషయాలను నన్ను వాళ్ళు ఇష్టపడాలి, వీళ్ళు ఇష్టపడాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఇంత వ్యర్థం. ఇవంతా వ్యర్థం. ఎవరు నిన్ను ఇష్టపడినా ప్రభు ఇష్టపడినంతగా నిన్ను ఎవరు ఇష్టపడలేరు. ఆమె చెప్పాలి. ప్రభు ప్రేమించినట్టుగా నిన్ను ఎవరు అంతగా ప్రేమించలేరు. ప్రభు నిన్ను అంత ఇష్టపడి అంత ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. నీ తల్లి ప్రేమించేసిందా, నీ తండ్రి ప్రేమించేసాడు, తోడపుట్టిన ప్రేమించేది, ఎవరు ప్రేమించేశారు నిన్ను? మనం అనుకుంటాం అందరూ ప్రేమించారండి, కానీ ఆ ప్రేమ కొద్ది రోజులే. శాశ్వతమైన ప్రేమ మాతో నా యేసయ్య ప్రేమ. చెప్పబోతున్నందుకు శాశ్వతమైన ప్రేమ ఎవరు పెట్టండి? మనమేమో అందరూ ప్రేమలు కోరుకుంటాం, యేసయ్య నీ ప్రేమలు కోరుకుంటాం. స్తోత్రం చెప్పాలి. చూసారండి, మనమేమో అందరూ ప్రేమలు కావాలని కోరుకుంటాం, అందరిని ప్రేమించాలని కోరుకుంటాం, అన్ని కావాలని కోరుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకున్నా నీ నుంచి? ఏం కోరుకున్నాడంటే దేవుడు మన నుండి ఆయన ఇష్టపడే వ్యక్తిగా బ్రతకాలని. హల్లెలూయా. నీలోని ఏం కోరి నిన్ను ప్రేమించాడో ఆ వర్తమానాన్ని కూడా వినిపిస్తాను, విందాం. దేవుడు నీలో ఏం కోరేదో వినాలి, ఏం కోరి దేవుడు నిన్ను ప్రేమించాడో వినాలి. ఎన్నో వినాలండి, ఎన్నో వినాలి, ఎన్నో నేర్చుకోవాలి. మనం ఏమి నేర్చుకోలేదు, ఏం తెలియదు మనకి. వింటున్న మీకు, బోధిస్తున్న నాకు ఏమీ తెలియదు.
ఏం తెలియదు. దేవుడు ఒక్కొక్కటి మనకి నేర్పిస్తుండగా మనం ఒక్కొక్కటి నేర్చుకుని ప్రభు దగ్గర బ్రతకాలి. అవునంటారు కాదు? మనం చిన్నప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం? చిన్నప్పుడు నుండి మన స్కూల్కి వెళ్ళకపోతే ఈరోజు మనం ఎలా ఉండగలరా? మీరు చెప్పాలి. మీ స్థితిలో ఎలా ఉంటాయి, మీ బ్రతుకులు ఎలా ఉంటాయి? పొద్దున్న ఉద్యోగాలు చేస్తే ఎంత హ్యాపీగా బ్రతుకుతారో తెలుసా? ఒక విషయం చెప్పనా, చదువుకుంటున్న మీరు ఇప్పుడు కష్టపడి చదివితే రేపు కూర్చుని హ్యాపీగా బ్రతకగలరు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హ్యాపీగా బ్రతికేద్దామని చదవకుండా యాసారేసుకు తిరిగేదనుకో మీరు, రేపు పొద్దున్న లైఫ్ అంతా తప్పదు బతుకు. ఇప్పుడు ఉంటే నీ జీవితంలో ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నీ జీవితంలో ఈ చదువు అనే విషయంలో, భావం అనే విషయంలో, బాధ్యత అనే విషయంలో మీరు నమ్మకంగా ఉంటే అవనస్తున్నారా మీ జీవితం అంతా సంతోషంగా బ్రతకగలరాని చెప్పాలి. ఇప్పుడు సుఖంగా బ్రతకాలని మీరు అనుకున్నారు అనుకో, వయసు అయ్యే కొద్ది మా అమ్మగారు తాతగారు వయసు వచ్చేసిన కష్టపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి. ఎందుకని ఇప్పుడు కష్టపడితే రానున్న దినాలలో మీరు ఆమేన్ హల్లెలూయా నిజమండి. ఇప్పుడు కష్టపడాలి. చదువుకుంటున్న మీరు కావచ్చు, ప్రభువుని అంగీకరించబడి దేవుడు సరిగ్గా ఎదుగుతున్న మేము కావచ్చు. ఇప్పుడు కష్టపడి దేవుడు పని నిమిత్తము, దేవుడు పరిచయ నిమిత్తము, దేవుడు ప్రార్థన నిమిత్తము, సంఘం నిమిత్తము, సేవ నిమిత్తము ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవినీతులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది దుష్టులు మనకు ఎదురవుతున్నా వారందరినీ బతిమాలి ఈ రోజు నేను ముందుకు వెళుతూ ఈ శ్రమంతటిని అనుభవించాల్సిన సమయం అంతా ప్రభు వారికి అనుభవిస్తున్నాం. కాబట్టి ఒక దినము మా నోటికి సంతోషం వస్తుందండి. ఆమె చెప్పాలి. ఒక దినము సంతోషము తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు కొరకు ముందు కష్టపడే వ్యక్తిగా మనలో చెప్పండి, దేవుడు కొరకు పనిచేసే వ్యక్తిగా నేను కష్టపడితే చెప్పండి, రానున్న దినాలలో నా నోటికి సమాధానంగా దేవుడు ఇస్తాడని హల్లెలూయా. ఇవే కావాలి ప్రతి విషయంలో. అంటే మీ చదువు విషయాలు కావచ్చు, ఉద్యోగాల విషయాలు కావచ్చు, వ్యాపారాల విషయాలు కావచ్చు, ఏదైనా ఇప్పుడు మనము కష్టపడితే రానున్న దినాలలో సంతోషముగా మనం బ్రతకగలం. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వారికి విడుదల వచ్చిన తర్వాత, కానానుకు బయలుదేరిన తర్వాత, వారి ప్రయాణం అయిన తర్వాత, గమ్యానికి చేర్చబడిన తర్వాత వారి నోటికి ఏమొచ్చినట్టు నవ్వు కలిగిందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పరిస్థితి జీవితంలోకి వచ్చినా వాటన్నిటినీ ప్రభుత్వం చెప్పుకొని ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. ఎవరితోటి కాదు, ప్రభుత్వం చెప్పుకోవాలి. నీ బాధ, నీ కష్టం, నీ తప్పు, నీ పాపం, నీ అవిధేయత ఏదైనా ఇవన్నీ మనం దేవునికి చెప్పుకుంటే వాటి నుంచి విడిపించి బలపరిచి వాడుకోగలిగిన గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. స్తోత్రం చెప్పాలి. అలాంటి గొప్ప దేవుడిని నువ్వు ఆశ్రయించాలి. పీఠంలో నన్ను ఆశ్రయించిన పౌరమా, అలాంటి శ్రమ కలిగినప్పుడు నన్ను ఆశ్రయించు. అప్పుడు అంటున్నాడు, నా పౌరమా నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుస్తాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్నేమడిగాడు అంటే, ఆయన మనలను ఏం చేసి వచ్చాడని భూమికి ప్రేమించి వచ్చాడు. ఈ లోకంలో నేను ఎందుకు ప్రేమించాను అన్నామని చెప్పినప్పుడు గలతీ రాసిన పత్రిక తీసారా 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముంది చెప్పండి. 18వ వచనం చదవండి. గలతీ 5. మీరు ఆత్మచేత నడిపింపబడే ధర్మశాస్త్రం వారు కాదు, అయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. నువ్వు చదువుతా ఉండు. అవేమనగా అసలు ప్రేమిస్తున్నాను, 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 వీటన్నిటినీ ప్రేమిస్తున్నాను. అంటే వీటిని ఏం చేయవారిగా ఉన్నాను నేను.
మీ మా కోసంగా చెప్తాడు సరే. చెప్పాలి దేవుని ప్రేమించినప్పుడు అంటే అని మేము ప్రేమిస్తున్నామే కాదు, ప్రేమిస్తున్నాం అంటే సర్వపడి చదివేస్తున్నారు, అయ్యో ప్రేమిస్తున్నాం వీటిని ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వీటన్నిటిని మనము ప్రేమించిన వారమే. కానీ నన్ను ప్రేమించిన యేసయ్య వచ్చిన తర్వాత అవన్నీ వదిలేసి 22వ వచనంలోకి వచ్చేసారు. చదవాలి. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ప్రేమిస్తున్నాను 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 వీటన్నిటిని నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాం, వీటిని ప్రేమిస్తున్నాం. నేనది చెప్తాను. ఈ పూట మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేటిని ప్రేమిస్తున్నాం చదివి తెలుసుకుని, ఏమండి మనం ప్రేమించవలసిన వాటిని ప్రేమించేసి దేవుడు కొన్ని 18వ వచనం రాశారు, ఏమి ప్రేమించద్దు అన్నాడు. వీటిని ప్రేమిస్తే యేసయ్య నిన్ను ప్రేమించడం ఏం చేయాలి చెప్పాలి. యేసయ్య నిన్ను ప్రేమించకపోతే నీకు కలిగే నష్టమైతే, నాకు వచ్చే నష్టమైతే ప్రేమించకపోతే, యేసుక్రీస్తు ప్రభువుకు నిన్ను ప్రేమించకపోతే నీకు వచ్చే నష్టము భూమికి నీ ఆకాశం కొనకి నిత్యం వేయబడింది. అది తాటు తోడుల మధ్యలో ఒక ఘాతం ఉంది, ఆ ఘాతంలో పడిపోతే జాగ్రత్త. ఎవరు ప్రేమించబోతే యాకోబును దేవుడు ప్రేమించాడు, నిత్యం తీసుకొచ్చి పెట్టాడు. భూ సంబంధమైన వాటిలో ఉన్నారా, పర సంబంధమైన కార్యాలు చూస్తున్నారంటే ఎక్కడికి వస్తారు అన్నాడు. మా అయోధ్యలందరూ అమ్మలేరండి, అక్కడ నాకు ఇష్టపడ్డ పిల్ల ఉంది, పెళ్లి చేసుకుని వచ్చేస్తాను. మరదలు ఉంది, పిల్ల కాదు, దేవుడు సూత్రం. మరదలు ఉంది, పెళ్లి చేసుకుని వచ్చేస్తాను బాబు, వచ్చేవాళ్ళు మీ నాతో ఉంటే ఉన్నట్టే. చిరాకు వచ్చింది నాకు. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించకపోతే యథార్థము నేను సెపరేట్ అని బాబు, దాంట్లోనే చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయడం? ఎందుకంటే చేయడం ఇచ్చేవాడు లేకపోతే దేవుడు చేయడం ఇస్తున్నాడు, ఆ చెయ్యంది ఇచ్చే వ్యక్తి లేకపోతే మనకు అనిపిస్తుంది. ఒకసారి తెలుసా, నాకు ఒక్కోసారి ఏమనిపించిందంటే, నేను బాగా అమ్మగారు చాలా ఇబ్బంది పడిపోయాను. ఎలా తెలుసా, మీకు ఇబ్బంది చెప్పినా చెప్పలేదో, ఏదన్నా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, డబ్బు అవసరం వచ్చినా మీ అమ్మ ఇవ్వలేదు, మీ అన్న ఇవ్వలేదు అని తినేసుకొని పెట్టుకున్నాను. అంటే నేను దేవుడిని ఆశ్రయించే వ్యక్తిని కాదు కదా. కాబట్టి లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైనా సాయం చేస్తే బాగా నా బతుకు మారిపోతే, నా స్థితి మారిపోతే ఆలోచనతో ఉండి బాగా శోధించేవాడిని. తల్లి ఎన్నోసార్లు చెప్పేది, అండి మనకి సాయం చేసేవాడు దేవుడు, దేవుడు అనేవాడు లేడు. అప్పుడు నాకు దేవుడు అనేవాడు లేడు కాబట్టి, నా బ్రతుకు మారలేదు కాబట్టి, దరిద్రపు జీవితం నేను జీవిస్తున్నాను కాబట్టి, అప్పుడు నేను ఆమెను అంతగా పాల్గొట్టాను. యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసిన చేసిన తర్వాత, బ్రతుకు మార్చిన తర్వాత, నాకు శ్రమతో వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నా కష్టమంతా వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఆపదంతా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు శ్రమ, నాకు ఏదైనా జరగకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఏదైనా కావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడికి ఇదే పరిస్థితి చెప్పుకుంటాను. దేవుడు వెంటనే సహాయము పరలోకము నుండి పంపిస్తానని దేవుడు. ఇప్పుడు నేను ఆశ్రయించే వాళ్ళు ఎవరయ్యా? ప్రభుని. ఏది కావాలో ఇప్పుడు నేను ప్రభుని ఆశ్రయిస్తాను. ఎవరిని ఆశ్రయించే మిమ్మల్ని కూడా నేను ఇప్పుడు ఆశ్రయించను. మీతో మాట్లాడి దేవుడు తీసుకొచ్చి పెడతాను. నాకు దేవుడు ఎలాగంటే అయ్యారు వ్యవహారం చేసి ఏమన్నా ఇచ్చిన కూడా దశంబాగా ఈ మానేజర్ గారు దేవుడు అయ్యారు మమ్మల్ని ఆశ్రయించడం సోత ఈ నెల దశంబాబు వ్యవహారం జరుగుతుంది అన్నారు అనుకోరు. అమ్మా అప్పుడు కూడా నేను ఎవరిని ఆశ్రయిస్తానా? అప్పుడు నా ప్రభు నీ కలవాడు వస్తాడు. ఎవరిని కానిపించేవా?
దశంభాగం పంపిస్తున్నావా? ఎందుకు పంపించలేదు? ఆయన మాట్లాడతాడు, నాకే నా పక్షంలో ఉన్నవాడు ఈతము చేయవాడు నా పక్షాన ఆయన పరిగెత్తుకుంటూ పెట్టుకుని కావాలందరూ పాడేస్తామంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకెందుకంటే ఆయన చేస్తాడు. నేనేం చేస్తాననుకున్నానంటే ఎవరితో చెప్పను, నేను ఎవరితో చెప్పను. మొదటి దేవుడు వచ్చి బాబు ఇది బాబు ఇలా జరుగుతుంది బాబు, ఏం చేస్తారు బాబు, మీ ఇష్టం బాబు అనగానే ఏం చేస్తాడు? ఎవరు పంపిస్తాడమ్మా? ఆయన దూతలతో పంపించేస్తాడు సహాయంగా. స్తోత్రం చెప్పాలి. అలాగే మరి నాకు చేసే దేవుడు మీకు చేయడా? కాబట్టి నీకు ఏదొచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా వచ్చాయి దేవుని సన్నిధానానికి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుడు తన పరిశుద్ధ పర్వతాన్ని నీకు సహాయం పంపునుగా. ఏం చేస్తాడండి చెప్పండి? తన పరలోకం నుండి నీకు సహాయములు పంపిస్తాడంట. మనుషుల నుంచి వచ్చే సహాయం ఒక రోజు 2 3 2 అయిపోద్ది. ఏమండి? పరలోకం నుండి వచ్చే సహాయం శాశ్వత కాలము మనకే ఉంటుంది అని చెప్పారు. దేవుడి దగ్గర నుంచి వచ్చే సహాయం ఎప్పుడు మనతో ఉంటుందండి. మనుషుల నుంచి వచ్చిన సహాయం ఒక నెల ఉండదు, 2 నెలలు ఉండదు, ఇష్టమైతే నెల ఎత్తో, కష్టమైతే నెలమానేస్తాం ఎక్కువది. కానీ దేవుడి నుంచి వచ్చే సహాయము ఇప్పుడు మనకి ఉంటుంది అని చెప్పండి. హల్లెలూయా. నేను దీనిని నమ్మి వ్యక్తిని. నేను చెప్పండి, మీరు దేని నమ్మే వ్యక్తులు? మీరు దేనిని ఆశ్రయించే వ్యక్తులు? బీటలను ఆశ్రయించే వ్యక్తులకు బ్రతుకుతామయ్యా. హల్లెలూయా. ఆశ్రయిస్తామయ్యా. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, అనుకోని పరిస్థితి నా జీవితంలో ఎదురైంది, నిన్ను ఆశ్రయిస్తాను. దేవుడిని ఆశ్రయించు, మోకరించు, చేతులెత్తు, ప్రార్థించు, అన్ని విజయంలో నీ కుటుంబంలో సమృద్ధిగా వచ్చేలా మోకరించండి. ఇప్పుడు సమయం చాలా అయిపోయింది. ఏదో చిన్న వర్తమానం అంది వచ్చే ప్రయాణం చేసి బాగా నలిగిపోయి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రయాణంలో దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ మీ అందరి మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి దేవుడికి ఉమ్మలు చేస్తున్నాను. సమీక్ష ప్రతి ఒక్కరు మోకరించారు. కార్యక్రమాన్ని ముగించుకుందాం.